గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీనిని మనం ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. అయితే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి సూర్యుడి నుండి వచ్చే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. భూమి నిరంతరము సూర్యుడి నుండి వచ్చే ఉష్ణాన్ని గ్రహించినప్పుడు అది మొత్తం ఉష్ణాన్ని తనలో దాచుకోదు. అది భూమి సూర్యుడి నుండి వచ్చే ఉష్ణాన్ని శోషణం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుందనంటే కొంత ఉష్ణ శక్తిని అది తిరిగి వాతావరణంలోకి ఉద్గారం చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. అంటే భూమి నిరంతరము సూర్యుడి నుండి ఉష్ణ శక్తిని శోషించుకుంటుంది. అలాగే ఉష్ణ శక్తిని మళ్ళా తను గ్రహించిన ఉష్ణ శక్తిని మళ్ళా తిరిగి వాతావరణంలోకి ఉద్గారం చేయడం అనేది జరుగుతుంది. తిరిగి మళ్ళీ ఇది ఉష్ణ శక్తిని ఉద్గారం చేస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుడి నుండి వచ్చే ఉష్ణ శక్తి లోపల కొంత ఉష్ణ శక్తిని అది గ్రహించుకుంటుంది. మిగతా శక్తిని అంతటిని మళ్ళీ తిరిగి వాతావరణంలోకి ఉద్గారం చేయడం జరుగుతుంది. అయితే ఈ వాతావరణం లోపల ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి ఇవి ఎక్కువైనాయనుకోండి, వాతావరణం లోపల ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు. అయితే వాతావరణం లోపల ప్రధానంగా ఈ వాయువుల పరిమాణం ఎక్కువైనప్పుడు ఏమవుతుందనంటే భూమి తాను శోషణం చేసుకున్న ఉష్ణ శక్తిని తిరిగి ఉద్గారం చేసినప్పుడు ఈ వాతావరణం ఏం చేస్తుందని అంటే ఆ ఉష్ణ శక్తిని పట్టి ఉంచుతుంది. తిరిగి ఇట్లా అంతరాళంలోకి అంతరిక్షం స్పేస్ లోకి విడుదల కాకుండా ఈ వాతావరణం ఏం చేస్తుందంటే ఈ ఉష్ణ శక్తిని అంతటికి పట్టి ఉంచుతుంది. ఈ వాయువులను కార్బన్ డైఆక్సైడ్ గాని, మీథేన్ గాని, ఓజోన్ గాని, నీటి ఆవిరి గాని వీటిని ఏమంటారంటే గ్రీన్ హౌస్ వాయువులు, హరిత గృహ వాయువులు అని అంటాం. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అని అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే భూమి ఉద్గారం చేసినటువంటి ఉష్ణ శక్తిని పట్టి ఉంచి ఈ వాతావరణంలో ఉన్న ఈ వాయువు ఈ భూమి విడుదల చేసిన ఉష్ణ శక్తిని పట్టి ఉంచి ఈ వాతావరణ ఉష్ణోగ్రతను పెంచి తద్వారా ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచడం జరుగుతుంది. ఈ విధంగా భూమి ఉద్గారం చేసిన ఉష్ణ శక్తి ఏమవుతుంది అని అంటే అది అంతరాళంలోకి వెళ్లకుండా అంతరిక్షంలోకి వెళ్లకుండా ఈ వాతావరణమే పట్టుకొని తద్వారా భూగోళం వేడెక్కుతుంది. ఈ విధంగా భూగోళం వేడెక్కడాన్ని ఏమంటారని అంటే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. దీనిని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ వాయువులని ఏమంటారంటే ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి అనే ఈ వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు, హరిత గృహ వాయువులు అని అంటారు, లేదా గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అంటారు. అయితే ఇందులో ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు. ఇది శిలాజ ఇంధనాలను మండించడం వల్ల విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువు. వాతావరణంలో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క పరిమాణం పెరిగింది అప్పుడు ఏమవుతుంది అంటే ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి శిలాజ ఇంధనాల వాడకాన్ని మనం తగ్గించాలి. పెట్రోలియం కానీ, నేల బొగ్గు కానీ ఇలాంటి శిలాజ ఇంధనాలను ఎప్పుడైతే మనం మండించినామో థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాల లోపల మనం నేల బొగ్గును మండించినాం అనుకోండి, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి తద్వారా వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమి విడుదల చేసే ఉష్ణం వాతావరణం పట్టి ఉంచి భూగోళము వేడెక్కేలా ఈ వాయువు చేస్తుంది. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువు. ఈ వాయువే కాకుండా మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి వీటిని కూడా మనం ఏమంటారంటే గ్రీన్ హౌస్ వాయువులు అని అంటారు. కాబట్టి మనము ఈ గ్రీన్ హౌస్ వాయువు అనే ప్రభావాన్ని తగ్గించడం కోసం, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను మనం తగ్గించడం కోసం
ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క ఉత్పత్తిని గాలిలో చేరకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు తగిన చర్యలు చేపట్టాలి. అందుకప్పుడు శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని మనం తగ్గించి ఏవైతే సౌరశక్తి, జలశక్తి, వాయుశక్తి మొదలైన తరగని శక్తి వనరులను మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది తగ్గించడం జరుగుతుంది. అయితే ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇప్పుడు మనకు గాలి వల్ల కలిగే ఉపయోగాలు ఏమున్నాయి, మరి గాలి వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనే దానికి మనం సంబంధించి చూడాలి. అలాగే గాలి వల్ల ఏమేమి వ్యాధులు సంక్రమిస్తాయి, గాలిని పీల్చినప్పుడు, కాలుష్య గాలిని పీల్చినప్పుడు మనకు కలిగే వ్యాధులు ఏమిటి, గాలి ద్వారా సంక్రమించే వాయువులు ఏమిటి అనేది, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటి అనే వాటి గురించి మనం చూడాలి. అయితే గాలి కాలుష్య గాలిని మనం పీల్చినప్పుడు ఏమేమి వ్యాధులు వస్తాయి, వ్యాధులు సంక్రమిస్తాయి అంటే మొట్టమొదటిది శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తాయి. రెండవది తలనొప్పి వస్తుంది, బద్ధకం వస్తుంది, బద్ధకం అనేది వస్తుంది. అలాగే మనకు జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి, జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. చర్మ వ్యాధులు వస్తాయి, క్యాన్సర్, చర్మ వ్యాధులు ఇలాంటి వ్యాధులు వస్తాయి. కంటి కలక లాంటి వ్యాధులు, ఈ వ్యాధులు మనకు ఏమైతే అంటే మనకు కాలుష్య వాయువుల వల్ల, గాలి కాలుష్యం చెందడం వల్ల వచ్చే వ్యాధులు. అలాగే గాలి కాలుష్యం జరిగినప్పుడు అలాగే గాలి ద్వారా కొన్ని వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి. గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది ఏంటంటే క్షయ. గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు అంటే గాలిలో సూక్ష్మజీవులు ఉండడం వల్ల అది ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తూ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సంక్రమిస్తాయి. క్షయ, తట్టు లేదా పొంగు అనే వ్యాధి, గొంతు వాపు. ఈ వ్యాధులు అన్నిటిని ఎలా అంటే గాలిలో సూక్ష్మజీవులు కలిగి ఉండడం వల్ల ఒకరి నుండి ఇంకొకరికి, ఒక చోటు నుండి మరొక చోటికి ఈ వ్యాధులు అనేవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు.